వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినవాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మనందరికీ మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు సంపాదించుకునే స్థితిని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఈ దినవాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, లోకసువార్తలో ఒక కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్థాంతం తీసుకుని వెళ్ళిపోయి చక్కగా చెడు స్నేహం చేయడం మొదలు పెడతా ఉంటాడు అనమాట అండి. స్నేహితులతో కలిసి చక్కగా తనకున్న ఆస్తి అంతా ఆవటేసుకుని తర్వాత ఏం చేయాలో తెలియక చివరికి అటు తిరిగి తన తండ్రి దగ్గరికి కూర్చున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అప్పుడు తన తండ్రి చక్కగా వచ్చిన కుమారుణ్ణి గెంటకుండా ప్రేమతో దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని ఆదరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. కొన్ని సందర్భాల్లో చెడు స్నేహం చేస్తూ ఉంటాం, చెడుగా తిరుగుతూ ఉంటాం, చెడు ప్రవర్తన కలిగి ఉంటాం అనమాట అండి. డబ్బులు ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు, ఏం చేస్తున్నాం మనకి తెలియదు అనమాట అండి. మన దగ్గర డబ్బులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట అండి. మనం ఏం చేసామో, మనం చేసింది తప్ప రైట్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆలోచించుకున్న ఉపయోగం ఏమీ లేదనమాట అండి. కనుక ఈ యొక్క దేవుడి మహావచనాలను బట్టి మనందరము కూడా చక్కగా స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి. మనం ప్రవర్తన సరిగా ఉండాలన్నమాట అండి. మనం ఎప్పుడైనా సరే చక్కగా మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుకోవాలి తప్ప పాపం చేసి మన జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళ మనము ఉండకూడదనమాట అండి. 100% కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. కనుక మనందరము కూడా చెడు వ్యసనాలు మానేయాలి, చెడు స్నేహం మానేయాలి, చెడుగా మాట్లాడడం మానేయాలి, చెడుగా ప్రవర్తించడం మానేయాలండి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నమాట. ఒకవేళ మన పిల్లలు తప్పు చేసి మరలా మన దగ్గరికి వచ్చారనుకోండి, మరి తప్పిపోయిన కుమారుని తన తండ్రి ఎలాగైతే శాదీసి క్షమించి తన చెంతను చేర్చుకున్నాడో అలాగే కూడా మనం కూడా మన పిల్లలు తప్పు చేసి వచ్చినప్పుడు శాదీసి మన చెంతనే చేర్చుకోవాలన్నమాట అండి. మనం ఎవరినండి? దేవుని పిల్లలను కనుక దేవుని ప్రేమ మనందరం కూడా అందరికీ చూపించాలన్నమాట అండి. తప్పు ఒప్పులు అలా జరుగుతూ ఉంటాయి, కానీ ఒక తండ్రిగా తల్లిగా మన పిల్లలు మనమే క్షమించి చెంతగా చేర్చుకుని వాళ్ళకి మంచి మాటలు చెప్పి మరలా వాళ్ళకి మంచి జీవితాన్ని ప్రసలింపచేయాలన్నమాట అండి. మరి చక్కగా చెడు స్నేహం చేయనండి, చెడుగా మాట్లాడనండి, చెడుగా తిరగనండి, ఉన్నదాంతో తృప్తిపడి హాయిగా జీవించే యోగ్యత నేను కలిగి ఉంటానండి. డబ్బులు ఉన్నాయని చెప్పేసి గర్వపడినండి, లేదని చెప్పేసి నిరుత్సాహపడినండి. దేవుడిని ప్రార్థన చేసుకుంటూ, విశ్వాసంతో దేవుని ప్రార్థన చేసుకుంటూ చక్కగా ఆయన నామంలో భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని చెప్పేసి ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషాన్ని పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పదం లెక్కలేని స్తోత్ర ప్రభా. తండ్రి మాకు తండ్రి ప్రభా, తండ్రి ఆస్తి ఉన్నప్పుడు తండ్రిస్తుండవా, మా ఇష్టాచారంగా తిరుగుతుండవు తండ్రి ప్రభా. ఆస్తి అయిపోయిన తర్వాత తండ్రిస్తుండవా, ఏం చేయాలో తెలివి తండ్రిస్తుండవా, అయోమయం పరిస్థితులు పడుతూ ఉంటాం మీకు వందనాలు. అటువంటి పరిస్థితులు ప్రభా ఎవరికి రాకుండా తండ్రిస్తుండవా, చక్కగా తండ్రి ప్రభా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రిస్తుండవా, జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందనాలు. పోయిన సమయం మరలా రాదు తండ్రి, నీకు వందనాలు తండ్రిస్తుండవా. కనుక ఆస్తి పోగొట్టుకుని తండ్రిస్తుండవా, బాధపడకండి తండ్రిస్తుండవా, ఆస్తిని ప్రభా మరి చక్కగా కాపాడుకున్న వారే ధన్యులని చెప్పారు ప్రభు నీకు వందనాలు. కనుక ప్రభా బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చిన్నలను పెద్దలను యవనస్తులను వృద్ధులందరూ దీవించండి. గర్భిణీలను తండ్రి, బాలింత్రాలను ప్రభావ, సంతానాన్ని వారిని తండ్రిస్తున్న అనారోగ్యం బాధపడుతున్న వారిని తండ్రి, వివాహం కోసం చూస్తున్న వారిని తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వాహనాలు నడుపుతున్న వారిని, ప్రయాణం చేస్తున్న వారిని, కూలి పని చేసుకున్న వారిని తండ్రి ప్రభావ, సర్వసృష్టిలో ప్రతి బిడ్డనే ప్రభావ పేరుని దీవించి ఆశీర్వదించి ఎవరు కావాల్సిన దయచేసి మంచి మనసు కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి గురి కలిగి, విరి కలిగి, పొడతలు కలిగి, ఊరుపు కలిగి ప్రార్థన చేసుకుందాను ప్రభావ. ఈ నామంలో మంచి జీవితాన్ని సంపాదించుకుంది చక్కగా మంచి ప్రవర్తన కలిగి జీవించే యోగ్యత, మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికైనా దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరవరాని యేసుక్రీస్తు వేసమని నమ్మడి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకొండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన మహావచనం బట్టి మనందరం కూడా దేవుని పిల్లలు కనుక దేవుని యొక్క వాక్యం చదవండి, దేవుని యొక్క వాక్యం వినండి. విన్న వాక్యం హృదయమనే పలకంతో రాసుకోండి. ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎవరితో స్నేహం చేయాలో ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుని మనకున్నదాన్ని, మన జీవితాన్ని చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుకునే యోగ్యతను సంపాదించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. మనందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుని నమ్మకంగా జీవిద్దాం.
అప్పుడు దేవుడు మన జీవితము మనం ఎలా జీవించాలో దేవుడే నేర్పిస్తూ ఉంటాడండి. దేవా నేను ఎలా జీవించాలో నాకు నేర్పించండి చెప్పేసి దేవుని అడిగినట్లయితే 100% దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు అనమాట అండి. విడిచిపెడతారా చెడు స్నేహాన్ని? ఏమంటారు? మీ ఆలోచన మీది వింటారా దేవుని మాట? ఏమంటారండి?